అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరలా ఈ నెల మిమ్మల్ని ఇలా కలుసుకోవటానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇలా ప్రతి నెల కూడా ఈ రూపంగా దేవుడు ఇచ్చిన మాటని మీ వద్దకు ఇలా చేరవేయడానికి ఆయన మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి కూడా మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. ఈ నెల వాగ్దానం చూసుకుందాం. ఈ నెల దేవుడు మనతో ఏం మాట్లాడతాడో వాక్యం ద్వారా చూసుకుందాం. ఓషియా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. అసలు ఈ మాటలకి ముందు జరిగిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ హోషియా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఆయన ప్రజలకి హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు చాలా పాపం చేసి దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తూ ఉన్నారు. దేవుడు ఎలా చేయమని చెప్పి ఎలా బ్రతకమని చెప్తే దానికి వ్యతిరేకంగా జీవిస్తూ దానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ జీవిస్తూ వ్యభిచారులైపోయి అన్య దేవతలు అన్య సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారు. ఉన్నప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. కోపంతో దేవుడు ఉన్నప్పుడు తర్వాత కొద్ది రోజులకి మరలా ఆయనే కనికరపడి ఒక మాట అంటాడు. ఏమనంటే, ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, పాపంతో మీరు జీవిస్తూ ఉన్నారు కదా, కాబట్టి నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. మీరు పశ్చాత్తాపంతో నా యొద్దకు వస్తే, తిరిగి నా యొద్దకు వస్తే నేను కూడా మీ యొద్దకు వస్తాను. పశ్చాత్తాపంతో నా యొద్దకు రండి, ఖచ్చితంగా నేను కూడా మీ యొద్దకు వస్తాను. మీ యొద్దకు వచ్చి ఏం చేస్తానో తెలుసా అని ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఆ మాట, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కూడా దేవునికి విరుద్ధంగా చేస్తున్నావేమో నీ జీవితంలో. దేవుడు అది వద్దు, ఆ వ్యక్తి వద్దు, ఆ ఇల్లు వద్దు, లేకపోతే ఏదైతే దేవుడు వద్దు అని చెప్పి నీతో 10 సార్లు ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దేవుడు నీతో 10 అది వద్దు, ఆ పని వద్దు, లేకపోతే అది ప్రారంభించొద్దు, అది కొనొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని ఏదైతే 10 చెప్తా ఉన్నావో అది చేస్తున్నావేమో. లేకపోతే దేవుడు చెప్పింది వేరు, దేవుడు జీవించమన్నది వేరు, నీ పిలుపు వేరు, నీ దానికి నీ పిలుపుకు తగినట్లు నువ్వు జీవించట్లేదేమో. ప్రత్యేకపరిచాడు దేవుడు నిన్ను లోకం నుండి, కానీ లోకం నుండి నువ్వు ప్రత్యేకంగా జీవించకుండా లోకంలో కలిసిపోయి జీవిస్తున్నావేమో. చెడు స్నేహాలని, వ్యసనాలని, లేకపోతే విచ్చలవిడిగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. దేవుడు కూడా ఈ ఇశ్రాయేల్ ప్రజల మీద కనికరపడినట్టే నీ మీద కూడా కనికరపడుతున్నాడు. ఏమో తెలుసా, మీరు క్షమాపణతో పశ్చాత్తాప హృదయంతో తిరిగి నా యొద్దకు వచ్చారనుకో, పశ్చాత్తాప హృదయంతో, దేవా నన్ను క్షమించు, నువ్వు వద్దు అన్న పని నేను చేశాను, నువ్వు వద్దు అన్న లైఫ్ని నేను యాక్సెప్ట్ చేసి నేను ముందుకు వెళ్తా ఉన్నాను, నువ్వు వద్దు అన్న వ్యక్తితో నేను జీవిస్తూ ముందుకు వెళ్తాను, నేను విడిచిపెట్టేస్తాను, నువ్వు వద్దన్న వాటిని కూడా నేను వద్దని జీవిస్తానని పశ్చాత్తాపంతో దేవుడి యొద్దకు రావాలన్న మనసు నీకుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను కూడా నీ యొద్దకు వచ్చేస్తాను. నువ్వు నా యొద్దకు వచ్చావనుకో, నేను కూడా నీ యొద్దకు వస్తాను. ఎలాగో తెలుసా, నీ యొద్దకు వచ్చి ఏం చేస్తానో తెలుసా, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను నీతో ఉంటాను. అసలు చెట్టుకు మంచు ఉండడం ఏంటి? దేవుడు ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించాడు? అప్పటి కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకి యెరూషలేంలో వర్షాలు ఎక్కువ పడవన్నమాట. వర్షాలు ఎక్కువ పడేవి కాదు. ఆ టైంలో ఏమయ్యేదంటే ఈ ఎండిపోతూ ఉండేవి. మొత్తం అక్కడున్న చెట్లు కానీ అక్కడున్న భూమి అంతా కూడా బీడు బారిపోయి పగిలిపోయి ఎండిపోతూ ఉండేది అనమాట. ఆ టైంలో ఏం జరిగేదంటే మంచు కురిసి, ఆ రాత్రి మంచు కురిసి ఆ ఎండిపోయింది ఏదైతే భూమి ఉందో దాన్ని మరలా జీవింపజేసేదనమాట. ఎండిపోయిన చెట్టు కావచ్చు, ఎండిపోయిన భూమికి కావచ్చు, మరలా ఈ తేమను అందించి ఒక జీవాన్ని పుట్టించేది దానిలో. ఈరోజు దేవుడు కూడా చెప్తా ఉన్నాడు, నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో ఎండిపోయావు, నీ పరిస్థితులు కూడా ఎండిపోయినట్టే అయిపోయినాయి.
నాకు దూరంగా, చాలా కష్టంగా, చాలా భారంగా జీవిస్తూ ఉన్నావు. ఈ టైంలో నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నా యొద్దకు తిరిగి వచ్చావు అనుకో, నేను చెట్టుకి ఎలా అయితే మంచు జీవాన్ని ఇస్తా ఉందో, నేను కూడా మంచు వలె నీతో ఉంటాను. నీ ఎండిపోయిన ప్రతి పరిస్థితికి, నీ ఎండిపోయిన ఆత్మీయ జీవితానికి నేను తిరిగి జీవాన్ని పోస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజమే కదండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలైతే, ఈనాడు మనం ఆయన ప్రజలైన మనమే తప్పిపోతా ఉన్నాం. ప్రార్థనలో ఎండిపోయిన పరిస్థితి అయిపోయింది చాలామందిది. చాలామంది ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆల్ నైట్ ప్రేయర్స్ అన్నా, లేకపోతే ఎక్కడైనా ప్రేయర్స్ జరుగుతూ ఉన్నా చాలామంది ప్రార్థనలు అంటే ఇంట్రెస్ట్ ఉండట్లే. వేరే వేరే వాటి మీద వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు. కానీ ప్రార్థన అనేసరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు క్రైస్తవులకి. ఈ దినాన్ని చాలా క్రైస్తవ్యం ఏమైందో తెలుసండి, ప్రార్థన జీవితంలో ఎండిపోయింది, ప్రార్థనలో ఎండిపోయింది. ప్రార్థన అంటే ఒక ఇష్టం కానీ దేవుడితో మాట్లాడదామన్న ఒక వారి మనసులో నుండి రావట్లేదు. ఎండిపోయింది, నిర్జీవం అయిపోయింది, జీవం లేదు, ఎండిపోయిన జీవితం. చర్చికి వస్తున్నారు కానీ వాక్యం వింటున్నారే కానీ ఆ వాక్యంలో ఎదగట్లేదు, వాక్యంతో తడపబడట్లేదు వారి హృదయం. పైకి వినేస్తున్నారంతే, పైకి చర్చికి వస్తున్నారంతే, పైన భక్తి పాటలు పాడుతున్నారే కానీ పై పాడేస్తూ ఉన్నారు. అందులో అర్థాన్ని గమనించి ఆ అర్థాన్ని, ప్రతి ఒక్క పదాన్ని, ఆయన ప్రేమ యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తూ పాడట్లే. ఏదో పాడేసాంలే, ఏదో మందిరానికి వచ్చాంలే, అందరూ కళ్ళు మూసారు కదా మనం కూడా మూసాం, అందరూ హల్లెలూయా చెప్పారు కదా మనం కూడా, అందరూ ఆరాధనలో చప్పట్లు కొడుతున్నారు కదా మనం, అలాగా ఏదో చేసాంలే అనే పై నునువెచ్చని భక్తిలో పడిపోయింది. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మరలా ఉజ్జీవాన్ని పుట్టిస్తాను. నేను మంచు వలె నీతో ఉండి నువ్వు ఉజ్జీవింపబడాలి కాబట్టి మంచు వలె నీతో ఉండి ఉజ్జీవాన్ని పుట్టిస్తాను, నీలో జీవాన్ని పుట్టిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీలో జీవం కావాలంటే, ఉజ్జీవం కావాలంటే ఆయన దగ్గరికి రా తిరిగి పశ్చాత్తాపంతో. మనం అండి ఒక ఎండిపోయిన మొక్కకి నీళ్ళు లేకుండా రోజు పెయింట్ వేస్తున్నాం అనుకోండి, ఆ ఆకులకి, ఆ పువ్వులకి, లేకపోతే ఆ కొమ్మ ఏదైతే ఉంటుందో ఆ స్టెమ్కి, దానికి పెయింట్లు వేస్తున్నాం అనుకోండి, పెయింట్ వేసినంతకాలం అది పెయింట్ రంగులుగానే కనిపిస్తుంది. కానీ అది లోపల ఏమవుతుందో తెలుసా, దాని వేరులు అవన్నీ ఆకులన్నీ కూడా నీళ్లు లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. ఈరోజు భక్తి ఎలా ఉందంటే పైకి రంగులు వేసే భక్తిలా ఉంది. చాలా ఆత్మీయంగా కనిపిస్తారు, చాలా ప్రార్థనా పరులుగా కనిపిస్తారు. అమ్మో ఇలా చేయాలిరా భక్తి, ఇలా ప్రార్థన చేయాలి అన్నట్టుగా కనిపిస్తారు. అదంతా ఏంటో తెలుసా, పైకి రంగులు మాత్రమే. రంగులు పూసుకుంటారు కానీ ఒక్కసారి వారి జీవితం తెరిచి చూస్తే ఎలా ఉంటుందో తెలుసండి, ప్రార్థన లేకుండా ఎండిపోయినట్టుగా ఉంటుంది. వాక్యానుసారంగా జీవించి వాక్యంతో ఉదక స్నానం చేయకుండా వారి జీవితాన్ని ఇంకా అలాగే పెట్టుకుని ఎండిపోయిన పరిస్థితిలో ఉంటా ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, ఈ రంగులొద్దు, ఇవన్నీ వద్దు, పైకి ఆర్భాటంగా రంగులు వేసుకుని అవేమీ వద్దు. నువ్వు నా యొద్దకు పశ్చాత్తాపంతో క్షమించు, నేను నిజంగానే నువ్వెచ్చిన భక్తి చేశాను, నిజంగా పైకి వెళ్ళిపోతా ఉన్నది నా భక్తి అంతా. ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి అయినా నేను ప్రభువా నిజమైన భక్తి చేస్తాను, నన్ను క్షమించని ఆయన దగ్గరికి వస్తే ఆయన మంచు వలె నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. మంచు వలె. మంచు అంటండి నైట్ టైం పడుతుంది కదండి, పడినప్పుడు అంట అది పడుతుందని శబ్దం కూడా రాదంట, సౌండ్లెస్. అంటే అది పడుతుంది, వర్షం పడితే సౌండ్ వస్తుంది కదా, ఉరుములు వస్తాయి, చాలా శబ్దాలు వస్తాయి. కానీ మంచు పడినప్పుడు ఏ శబ్దము రాదు, సైలెంట్గా పడుతుందంట. దేవుడు కూడా మన జీవితాల్లో నువ్వు ఆయన వద్దకు వచ్చి పశ్చాత్తాపడితే మంచు వలె సైలెంట్గా నీ జీవితంలోకి ప్రవేశిస్తాడో ఆటోమేటిక్గా నీ జీవితంలో, నీ హృదయంలో ఒక ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు, ఒక గొప్ప రివైవల్ నీ జీవితంలో జరిగిస్తాడో, ఒక గొప్ప కార్యం కూడా ఆయన చేస్తాడండి. కొన్నిసార్లు
చాలా మంది దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, దేవుడి కార్యాల కోసం, లేకపోతే వాళ్ళు ప్రార్థించిన ప్రార్థనలకు జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ కనిపించకపోయేసరికి ఏమీ అవ్వట్లేదేమో అనుకుంటారు. కానీ దేవుడు అండి కొన్నిసార్లు మంచులా మన జీవితంలో ఉంటాడు. మంచు కురవడం, శబ్దం రాదో, సౌండ్ రాదో, కనిపించదు, ఏమవుదు, కానీ దాని పని అది చేసుకుంటా పోతుంది. ఏం చేస్తుంది తెలుసా? చచ్చిపోయిన వాటిని, నిర్జీవం అయిపోయిన వాటిని, ఎండిపోయిన వాటిని మరలా జీవాన్ని పుట్టిస్తుంది, మరలా ఉజ్జీవాన్ని, ఒక రివైవల్ తీసుకొస్తుంది. దేవుడు కూడా నీ జీవితంలో కనిపించకుండానే, శబ్దాలు రాకుండానే, ఏమీ లేకుండానే నీ జీవితంలో ఈ రోజు నుండి పని చేయడం ప్రారంభిస్తున్నాడు. నీ పరిస్థితులపై పని చేయడం ప్రారంభిస్తున్నాడు. ఒక నిర్జీవం అయిపోయిన వాటిని జీవాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు, జీవాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన యొద్దకు నువ్వు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే ఆయన ఈరోజు నీకు మాటిస్తూ ఉన్నాడు, చెట్టుకు మంచు ఎలా అయితే ఉంటుందో నేను కూడా నీకు మంచుగా ఉంటాను. ఒక మంచు వలె ఎండిపోయిన ప్రతిదానికి జీవాన్ని ఇస్తాను. ఒక నిశ్శబ్దంగా, సైలెంట్గా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తూ ఉన్నాను. ఇంకేం చేస్తూ ఉన్నానో తెలుసా? మంచు ఎలా అయితే ఎండిపోయిన వాటికి పోషకాలు అందిస్తుందో, ఎండిపోయిన వాటిని మరలా బ్రతికిస్తుందో, నేను కూడా నీ జీవితంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి నడిపిస్తాను, ఆర్థికంగా అభివృద్ధిలోకి నడిపిస్తాను. మంచి ఏమైతే చెట్టుకి మేలు చేయగలదో, చెట్టుకి ఎలా అయితే ఉండి తను చేయవలసిందంతా చేయగలదో, నేను కూడా నీతో ఉండి గొప్ప కార్యాలు చేస్తాను. నీ కోసం ఉన్నతమైన స్థానంలో నేను నించోబెడతాను. కాబట్టి నా యొద్దకు తిరిగి వస్తావా అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకటి, చెట్టుకి మంచుగా ఉన్నట్టు దేవుడు మన కుటుంబాలకు తోడుగా ఉండబోతున్నాడు. రెండవది, ఆయన ఏం చేయబోతున్నాడో చెప్పిన, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. తామర పుష్పము, లోటస్, అది ఎక్కడ పెరుగుతుందండి? ఒక బురద లాంటి ప్రదేశంలో. ప్రజలందరూ ఆ ప్రదేశాన్ని చూసి చిరాకు పడేలాంటి ఒక ప్రదేశంలో తామర పువ్వు పుడుతుంది, అది పెరుగుతుంది, పైకి వస్తుంది. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందినంటే దాని అర్థం, ఆ వాగ్దానంలోని భావం ఏంటో చెప్పన? ప్రజలందరూ మనల్ని అసహించుకునే ప్రదేశంలో మనం ఉన్నామేమో. ప్రజలందరూ మనల్ని చూసి, మన పరిస్థితిని చూసి, మన దిగజారుకుపోయిన స్థితిని చూసి, మోడైపోయిన జీవితాన్ని చూసి, చిగురు లేని జీవితాన్ని చూసి, అలాంటి బ్రతికే ప్లేస్లో మనం కనుక ఉన్నామేమో. దేవుడు అంటున్నాడు, తామర పుష్పం ఎలాగైతే పెరుగుతుందో, అది విలువలేని చోటైనా అది ఎలా పెరుగుతుందో, విలువలేని చోట విలువగా ఎలా పైకి ఎదుగుతుందో నా కృప నీకుంటది. దేవుని కృప చెట్టుకి మంచు ఉన్నట్టుగా దేవుని కృప మనకి ఉంటుంది. కాబట్టి ఒకటి, ఆయన కృపా మంచు మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి విలువలేని చోట మనం విలువగా పెరగబోతున్నాం. ఇంకా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో చెప్పిన, లెబనోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. చెట్టుకి వేళ్ళు భూమిలో ఉంటాయి, పర్వతానికి వేళ్ళు భూమిలో ఉంటాయి. అది ఎంత లోతుకి నాటబడితే అంత బలం ఉన్నట్టు. దేవుడు మనతో ఏమంటున్నాడో చెప్పన, మంచుగా నీ పైన ఉండడమే కాదు, నిన్ను లోతుగా నాటి స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. లోతైన ప్రదేశాల్లోకి మనల్ని నాటి కదలకుండా, కదల్చబడకుండా, ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా, విశ్వాసం అనే వేళ్ళు లోతుకు నాటబడి ఉన్నాయి. కాబట్టి మనము ఏ తుఫానుకు కదల్చబడకుండా ఉంటాం. ఒకటి, మంచు వలె తోడుంటాడు. రెండు, విలువలేని చోట తామర పుష్పంలో వికసించేలా చేస్తాడు. మూడు, మన వ్రేళ్లను లోతుకు తన్నించి ఏ కష్టానికి, ఏ తుఫానికి కదల్చబడకుండా నిలబడే కృపను, భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఇంకా ఏమంటాడో చెప్పన, 6వ వచనంలో, అతని కొమ్మలు విశాలంగా పెరుగును. అతని కొమ్మలు ఎలా పెరుగుతాయంటే విశాలంగా పెరుగుతాయంట. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంటుంది, యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును.
దేవుడు అంటున్నాడు, హోషేయలో ఏమంటున్నాడు, నీ కొమ్మలు ఫలిస్తాయి, నీ కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి చెప్పనా? ఫలభరితంగా మన కొమ్మలు పెరుగుతున్నాయి. ఉత్తుత్తి కొమ్మలు కాదండి మనవి, ఎండిపోయే కొమ్మలు కాదండి మనవి, చిగురు లేని కొమ్మలు కాదండి మనవి. మన ప్రతి కొమ్మ ఎంత విశాలంగా అయితే పెరుగుతుందో అంత విశాలతలో దేవుడు ఫలాలను దయచేయబోతా ఉన్నాడు. God is giving a blessing fruits to every branch. మన ప్రతి కొమ్మకు ఒక ఆశీర్వాద ఫలాన్ని దేవుడు దయచేయబోతా ఉన్నాడు. విశాలంగా పాకుతాయి అంటండి, ఏదో అక్కడక్కడ పాకడం కాదండి. మన ఆశీర్వాదము కొమ్మలుగా విశాలంగా పెరుగుతాయంట. ఎంతలా పెరుగుతాయి? యోసేపు ఎలాగైతే ఫలించడు కొమ్మగా ఉన్నాడో, నీటి ఓట యొద్ద ఫలించడు కొమ్మగా ఉన్నాడు, యోసేపు నీటి ఓట యొద్ద నాటబడిన ఫలించడు కొమ్మ. మరి మన జీవితాల్లో ఏంటో చెప్పనా? ఆ నీరే మంచుగా, కృపాదేవుడుగా మన పైన ఆయన ఉండబోతున్నాడు. కృపగా, మంచుగా, కృపతో కురుస్తున్న మంచుగా ఆయన మన పైన ఉంటాడు. కాబట్టి మన కొమ్మలు విశాలంగా ఇవి ఎదుగుతాయి. అలానే దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. ఎప్పుడైతే కొమ్మలు విశాలంగా పాకుతున్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో మాట అంటే చెప్పన, కొమ్మలతో పాటు రెమ్మలు కూడా ఉంటే రెమ్మలు గోడలనికి వ్యాపిస్తాయి. దేవుడు ఈ నెల, ఈ సంవత్సరం మనకిచ్చే ఆశీర్వాదం అండి, విశాలంగా ఫలించేడు కొమ్మలుగా మనం ఉంటాము. మన రెమ్మలు గోడ మీద ఎక్కి పాకుతూ ఉంటే ఇంకా చూద్దామండి. 8వ వచనంలో ఇలా ఉంటది, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. దేవుడు ఈ నెల మీతో చెప్తా ఉన్నాడు, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. చిగురు పెట్టిస్తానని చెప్తున్నాడు ఆయన, చిగురుతో నింపబోతానని చెప్తా ఉన్నాడు. ఇప్పటిదాకా మన పరిస్థితి ఎలా ఉందో చెప్పనండి, దేవునికి దూరం అయిపోయి బ్రతికాం, దేవుడు లేకుండా బ్రతికాం. మంచైన దేవుడు మన మీద కురియలేదు. ఇప్పుడు దాకా మంచుగా దేవుడు మన పైకి రాలేదండి. అందుకే మన బ్రతుకులు, మన జీవితం అంతా ఎలా అయిపోయిందో చెప్పనా? మోడుబారిపోయింది. ఆకులు లేవు, ఫలాలు లేవు, కొమ్మలన్నీ ఎండిపోయాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. మోడైపోయిన నీ బ్రతుకును, ఎండిపోయిన నీ జీవితాన్ని, కొమ్మలు రెమ్మలు ఏమీ లేకుండా ఒత్తి కొమ్మలుగానే మిగిలిపోయి, ఆకులు లేక, ఫలములు లేక, చిగురించి అనుభవం లేక ఉన్న నీ జీవితాన్ని నేను ఈ నెల ఏం చేయబోతున్నానో చెప్పనా? చిగురు పెట్టించేది నేనే. కాబట్టి మోడైపోయిన నీ జీవితానికి ప్రభు చిగురు పెట్టించబోతా ఉన్నాడు. ఏ పరిస్థితిలో మోడైపోయాం? ఆర్థికంగా మోడైపోయామా? లేదంటే కుటుంబ పరిస్థితుల్లో మోడైపోయామా? ఎలాంటి పరిస్థితుల్లో మోడైపోయినా సరే, చిగురు లేకుండా ఉన్నా సరే, దేవుడు మోడైపోయిన పరిస్థితిని పచ్చగా చిగురు పెట్టు, కాపు కాసే ఫలాలుగా దేవుడు మన కుటుంబాలని మార్చబోతా ఉన్నాడు. అంటాడు కదా, నా వలననే నీకు ఫలము కలుగును. ఓన్లీ బై మీ. నా వల్లే. కష్టం వచ్చింది కదా, ఆపద వచ్చింది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి సహాయం ఏమీ దొరక్క నిస్సహాయమే మిగిలిపోయి నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అని చెప్పి బాధపడుతున్నామేమో. దేవుడు నీతో ఈ నెల ఒక మాట చెప్తున్నాడు. ఏంటో చెప్పనా? నా వలననే నీకు ఫలము కలుగును. నీ అకాడమిక్స్లో అయినా, నీ ఉద్యోగ జీవితాల్లో అయినా, నీ కుటుంబ జీవితంలోనైనా, నీ పనిలోనైనా, ఎక్కడైనా సరే నీకు ఫలము దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. ఓన్లీ బై గాడ్. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనము ఇశ్రాయేలీల వల్లే పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన కారణం వల్లేనండి మన జీవితాలు మోడైపోయాయి, చిగురు లేకుండా ఉన్నాయి, ఫలం లేకుండా ఉన్నాయండి. మంచైన దేవుడు మన మీదకి దిగు రావాలి అంటే పాపులుగా ఉన్న మనం ఆయన తట్టు తిరగాలి. 14వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంటుంది చూడండి, ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలిపోయావు గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు. ఈ మోడైపోయిన పరిస్థితి మనకు ఎందుకు రావాలి? మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళపోవడానికి కారణం ఏంటి? దేవుడు అంటాడు, నీకు నాకు మధ్య నీ పాపాలు అడ్డుగోడలుగా ఉన్నాయి, మధ్యనవి నీకు నాకు అడ్డం వచ్చేస్తూ ఉన్నాయి. నీ ప్రార్థన నా దగ్గరికి రాకపోవడానికి కారణం అదే, నీ పరిస్థితి మోడైపోవడానికి కారణం అదే, చిగురు లేకుండా ఉండడానికి కారణం అదే. నీ ప్రార్థన నా దగ్గరికి రావాలి అంటే నీ పాపముల చేత నువ్వు ఆల్రెడీ కూలిపోయావు కనుక నువ్వేం చేయాలో చెప్పనా? నా తట్టు తిరుగు,
నేను నీ దేవుణ్ణి, నీ దేవుడైన నా తట్టు నువ్వు తిరిగితే చెట్టుకి మంచు ఉన్నట్లు నేను నీతో ఉంటాను. తామర పుష్పము పుష్పించినట్లు మన జీవితాలు విలువలేని చోట నుంచి పుష్పించడం మొదలు పెడతాయి. లెబనోను వ్రేళ్ళు లోతుకు తన్నినట్టుగా మన వ్రేళ్ళు లోతునకు తన్నుతాయి. ఇంకా దేవుడు ఏమంటున్నాడు, నీ కొమ్మలు వ్యాపిస్తానంటున్నాడు, నీ రెమ్మలు వ్యాపిస్తానంటున్నాడు, నా వల్ల నీకు ఫలాన్ని ఇస్తానంటున్నాడు, మూడు బారిపోయిన జీవితాన్ని చిగురింప. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి, ఎంత కృప ఉందండి. దేవుడు అంటున్న మాట, నీ పాపాలు విడిచిపెట్టి నా దగ్గరికి రా, నీ పాపాలు విడిచిపెట్టి నా దగ్గరికి రా. ఇది నాన్న పాపం చేసి దేవునికి చాలా దూరం అయిపోయామండి. మనుషులు చూడట్లేదు కదా అని చెప్పి మనుషులు చూడని చోట కూర్చుని, మనుషులు లేని చోట కూర్చుని మనం ఎంత పాపం చేస్తున్నామో బ్రదర్ సిస్టర్ నీకు తెలుసు, నేను చూస్తున్న దేవునికి తెలుసు. ఇల్లీగల్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు, యవనస్తులైతే వాళ్ళ ఫోన్స్లో చేయకూడని పాపాలు, ఫోన్స్లో నుండి వాళ్ళ జీవితంలో చేయకూడని పాపాలు, వాళ్ళ చూపు, వాళ్ళ మాట, వాళ్ళ హృదయపు ఆలోచన, వాళ్ళ నడక, వాళ్ళ పడక గమనించండి. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఎవ్రీథింగ్, ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తున్న దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని పంపిద్దాం అనుకుంటున్నాడు, కానీ మనము చేసే పాపాలే ఆ ఆశీర్వాదం మన దగ్గరికి రాకుండా ఆపేస్తున్నాయండి. ఇది నాన్న దేవుడు క్లియర్గా చెప్తున్నాడు మీ అందరితో, మనందరితో క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆయన పాపం చేసి నువ్వు ఆల్రెడీ కూలిపోయావు, దిగజారిపోయావు. నువ్వు ఇంకా పాపంలో బ్రతికితే పాపంలో కూరుకుపోతావు. ఊబిలా నిన్ను లోపలికి లాగేసి ఉక్కిరి బిక్కిరి ఆడకుండా నీ పరిస్థితి అయిపోద్ది. అలా కాదు, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు నా తట్టు తిరుగు. ప్రభువుని అడగండి, గుండెలు చింపుకోండి ఆయన దగ్గర పశ్చాత్తాపంతో. అయ్యా నేను పాపం చేశాను, ఓకే, నా పాపం నాకు తెలుస్తూ ఉంది, నా అతిక్రమం నాకు తెలుస్తుంది, అయ్యా నన్ను క్షమించి ప్రభు అని చెప్పి దేవుని తట్టు కనుక మనం తిరిగామనుకోండి, దేవుడు ఏమంటున్నాడో చెప్పనా, ఇప్పుడు మేము చెప్పిన ఈ పావు గంట ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. కానీ పొందుకోవడానికి మనం రెడీగా ఉన్నామా? సో ఎగ్జామిన్ చేసుకుందాం. ఈ నెల ప్రభు కృపలో మనం దేవుని అడుగుదాం, అయ్యా నేను ఇంకా ఏం మార్చుకోవాలో, నేను ఇంకా ఏం సరి చేసుకోవాలో, సరి చేసుకునే కృప నాకు దయచే, నేను సరి చేసుకుంటాను. నువ్వు మంచు వల్లే నన్ను ఆవరించు. తామర పుష్పం ఎదిగినట్లు విలువలేని చోట నేను ఎదిగే కృప దయచే. లెబనోను వేళ్ళు లోతుకు తన్నుకున్నట్టు నేను లోతుకు తన్నబడే కృప నువ్వు నాకు దయచే. అలానే ఇంకేం అడుగుదామో చెప్పనా, అయ్యా నీ వల్లే నాకు ఫలం కలుగుతుంది, నేను నమ్ముతున్నాను, నీ కార్యం నా జీవితంలో చేయని చెప్పి అందరం దేవుని అడిగి ప్రార్థిద్దామా? అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి ఎబ్బిద్దాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఆగస్టు నెలలో ప్రభా మీరు మా అందరితో మాట్లాడారు, మీకు స్తోత్రాలు తండ్రి. మేము పాపం చేసి ఆల్రెడీ కూలిపోయి లోపలికి దిగజారిపోయిన పరిస్థితి అయిపోయింది. మా పరిస్థితి నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. క్షమించండి, పాపంలో బ్రతికాం, క్షమించండి, పాపంలో దొర్లాడాం ప్రభా. నీ వైపు తిరుగుతూ ఉండగా చెట్టుకు మంచు పట్టినట్లు అయ్యా నువ్వు మమ్మల్ని తండ్రి, చెట్టుకి ఎలాగైతే మంచుందో నువ్వు మా పైకి ఎలా దిగిరండి నాయన. అలాగే ప్రభా తామర పుష్పం ఎలాగైతే పుష్పించిందో అలా పుష్పించే కృప దయచేయండి ప్రభా. తండ్రి లెబనోను వేళ్ళు లోతుకు తన్నునట్లు మేము తన్ని కృప దయచేయండి ప్రభా. మా వేళ్ళు లోతుకు మా కుటుంబపు వేళ్ళు లోతుకు నాటబడే కృప దయచేయండి. మా కొమ్మలు ప్రభా వ్యాపించే కృప దయచేయండి. మేము నమ్ముతున్నాం ప్రభా, నీ వల్లే ఫలం కలుగుతుంది, నీ వల్లే ఫలం కలుగుతుంది. మేము నమ్ముతున్నాం. 3 బారిపోయిన స్థితి నుంచి ఫలభరితమైన స్థితికి మమ్మల్ని మార్చమని ఈ నెలని చేతులకు అప్పగించుకుంటున్నాం. నువ్వే మా జీవితాలను నడిపించమని యేసు నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నెలంతా మీకు తోడే నడిపించును గాక. ఆమెన్.